హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హీల్ విత్ సిరి. ఈ ఛానల్లో నేను ఆక్యుపంచర్ అనే వైద్య విధానం గురించి నేను మీకు ట్రైనింగ్ ఇస్తానండి. సో క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు నా గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. హాయ్, ఐఎమ్ సిరి చందన. నాకు 7 years పైగా ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో. నేను చాలామంది పేషెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాను. సో మీరు కనుక ఈ ఆక్యుపంచర్ వైద్యం నేర్చుకోవాలి అనుకుంటే మీ జర్నీలో నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు హెల్ప్ చేస్తాను, గైడ్ చేస్తాను. సో నేను పోస్ట్ చేసే వీడియోస్లో మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. కానీ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఎందుకు అంటే మనకి అదొక లైసెన్స్ అన్నమాట సర్టిఫికేషన్ అనేది. సో సర్టిఫికేషన్ కోసం మీరు నాకు మెయిల్ చేయొచ్చు, నేను ఆ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. సో ప్రాక్టికల్స్ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అలాగే ప్రాక్టికల్స్ అంటే ఏం లేదండి, కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, వాటి యొక్క లొకేషన్ తెలియాలి ఫస్ట్. ఆ లొకేషన్ తెలిస్తేనే మనం ట్రీట్మెంట్ అనేది చేయగలం. సో వాటి యొక్క లొకేషన్ అనేది నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీడిలింగ్ ఎలా చేయాలి, నీడిలింగ్ కాకుండా ఇంకా అదర్గా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, నీడిల్స్ అంటే భయపడే వాళ్ళకి ఎలా, వాళ్ళ కోసం ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా. సో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్టెప్ బై స్టెప్గా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను టాపిక్లోకి వచ్చేసేద్దాం. ఈ ఆక్యుపంచర్ గురించి ఇంతవరకు తెలుగులో ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఎవ్వరూ చెప్పలేదండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో మీకు అన్ని లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆక్యుపంచర్ అనేది ఒక చైనీస్ వైద్యం అన్నమాట. ఎందుకు చైనీస్ వైద్యం ఎందుకు అంటే ఈ లాజిక్స్ అనేది కనిపెట్టింది ఇండియన్సేనండి. కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన దగ్గర ఇండియన్స్ దగ్గర నేర్చుకొని అది వాళ్ళు ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకొని వాళ్ళ ముందు తరాలకి వాళ్ళు అందించారనమాట. సో ఇది 500 ఏళ్ళ క్రితం నుంచి ఈ ఆక్యుపంచర్ అనే వైద్యం చేస్తూనే ఉన్నారు. సో ఆక్యు అంటే షార్ప్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్, అది ముళ్ళు అవ్వనివ్వండి, ఏదైనా పిన్ అవ్వనివ్వండి, ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్. పంచర్ అంటే దాన్ని పంచర్ చేయడం. ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని ఒక ఏరియాలో పంచర్ చేస్తాం. ఓకే. సో ఈ మెథడ్ ఏంటంటే ఎక్కడ చేస్తాం ఈ మెథడ్ని? మన బాడీ మీద కొన్ని ప్లేసెస్లో చేస్తాం, స్కిన్ మీద. సో అట్లాగా సమ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని లైక్ నీడిల్స్, పిన్స్ అలాంటివి కొన్ని బాడీ మీద ప్రిక్ చేస్తాం అన్నమాట, ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఎందుకు అంటే చాలా డిసీజెస్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది వితౌట్ మెడిసిన్. సో అండ్ దాంతోపాటు మన బాడీలో ఉండే పంచభూతాలు ఏదైతే ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా మనకి బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా డిసీజ్ అనేది వచ్చింది అంటే ఈ చైనీస్ వైద్యంలో ఏం చెప్తారంటే ఎనర్జీ అనేది బ్లాక్ అయింది, అందువల్లనే మనకి డిసీజ్ అనేది వచ్చింది అని చెప్తారనమాట. ఎక్కడ ఎనర్జీ బ్లాక్ అయింది, ఎందుకు బ్లాక్ అయింది అనేది మనం తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఏ పొజిషన్లో లైక్ ఏ ఆర్గాన్ రిలేటెడ్ ఎనర్జీ బ్లాక్ అయింది, వాటి రిలేటెడ్ పాయింట్స్ ఏంటి. సో అవి తెలుసుకొని ఆ నీడిల్స్తో ఆ బ్లాకేజ్ని రిమూవ్ చేస్తామన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మళ్ళీ నార్మల్గా ఫ్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్గా అవుతుంది. సో సర్క్యులేషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇదే మెయిన్ లాజిక్ అన్నమాట. ఏంటంటే మన బాడీలో ఎక్కడన్నా బ్లడ్ సర్క్యులేషన్లో బ్లాక్స్ అనేది ఉంటే మనం ఆక్యుపంచర్ అనే వైద్యంతో ఆ బ్లాక్స్ని క్లియర్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని తగ్గిస్తాం. ఎందుకు అంటే అది ఎనర్జీ అనేది రీస్టోర్ అవుతుంది కాబట్టి. సో ఇది లాజిక్ అన్నమాట. ఆక్యుపంచర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అండి,
ఇది అన్ని రకాల నొప్పులకి ఇది మెడిసిన్ లేకుండా వర్క్ అవుతుంది. అన్ని రకాల నొప్పులు లైక్ మజిల్ పెయిన్స్ అవ్వనివ్వండి, జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, అన్ని రకాల పెయిన్స్కి ఇది యూజ్ అవుతుందండి. యాంగ్జైటీ, ఇప్పుడు అందరికీ ఒక యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయి, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాటికి బ్రెయిన్ కామ్ అవ్వడానికి ఆక్యుపెంచర్ బాగా వర్క్ అవుతుందండి. అలాగే స్ట్రెస్ కంట్రోల్ అవ్వడానికి వర్క్ అవుతుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టని వాళ్ళకి ఆక్యుపెంచర్ బాగా వర్క్ అవుతుందండి. నా పేషెంట్స్కి అయితే నేను ఎక్కువగా ఇన్సోమ్నియా అయితే బాగా నేను ట్రీట్ చేశానండి. నాకు 100% సక్సెస్ఫుల్ రేట్ ఉంది ఇన్సోమ్నియా మీద. నర్వ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేదైనా పెరాలసిస్ కానివ్వండి, స్ట్రోక్ తర్వాత ఫేషియల్ పాలసీ అవని, బెల్స్ పాలసీ అలాంటివి, పారాలసిస్ తర్వాత వచ్చే మూమెంట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కదా, సో దానికి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి ఫిజియోథెరపీతో పాటు. అలాగే ఫ్రోజన్ షోల్డర్, కండరపు నొప్పులు, అలాగే స్పాండిలోసిస్ కావనివ్వండి, ఫర్టిలిటీ ఇష్యూస్ కావనివ్వండి, అన్నిటికీ ఆక్యుపెంచర్ యూజ్ అవుతుందండి. మైగ్రేన్కి మెయిన్గా. సో వీటితో పాటు ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటంతో పాటు లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకోవాలి. అలాగే ఫుడ్లో కూడా చేంజెస్ చేసుకోవాలి. సో ఈ 3 కలిపి ఆక్యుపెంచర్, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ కంబైన్ చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయండి. ఆక్యుపెంచర్లో టైప్స్ చూద్దాం. టైప్స్లో 3 టైప్స్ ఉంటాయండి మొత్తం. చైనీస్ ఆక్యుపెంచర్, ఇండియన్ ఆక్యుపెంచర్ అండ్ సుజోక్ ఆక్యుపెంచర్. చైనీస్ ఆక్యుపెంచర్ని TCM అంటారండి, అంటే ట్రెడిషనల్ చైనీస్ ఆక్యుపెంచర్. ఇండియన్ ఆక్యుపెంచర్ అండ్ సుజోక్. ఇండియన్ అంటే మనది, సుజోక్ అంటే కొరియన్ ఆక్యుపెంచర్ అనమాట. సో చైనీస్ ఆక్యుపెంచర్లో అండ్ ఇండియన్ ఆక్యుపెంచర్లో థియరీస్ని నేను కలిపి చెప్తాను అనమాట. సో అండ్ పాయింట్స్ వచ్చేటప్పటికి చైనీస్కి, ఇండియన్ ఆక్యుపెంచర్కి సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఈ రెండింటికి సేమ్ పాయింట్స్ ఉంటాయండి. సుజోక్కి మాత్రమే పాయింట్ లొకేషన్ మారుతుంది. ఓకే, సో పాయింట్ లొకేషన్ చేంజ్ అవుతుందన్నమాట. చైనీస్లో, ఇండియన్లో పాయింట్స్ ఒకటి, అంటే బాడీ మొత్తంలో ఆక్యుపెంచర్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏదైతే మనం ఆ పాయింట్స్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయాలో ఆ పాయింట్స్ అన్నీ ఓవరాల్ బాడీ ఉంటాయి అన్నమాట, హెడ్ నుంచి ఫీట్ వరకు. సుజోక్లో అనుకోండి, కొరియన్ ఆక్యుపెంచర్లో బాడీ అంతా పాయింట్స్ ఉండవు, ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఉంటాయి అంతే. హ్యాండ్స్, ఫీట్. ఓకే, మనము ఏంటంటే ఈ ఓవరాల్గా బాడీలో పాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చైనీస్ ఆక్యుపెంచర్లో మనం కొన్నిటికి ట్రీట్మెంట్ చేయలేమన్నమాట, కొన్ని పాయింట్స్కి. సో అలాంటప్పుడు మనం సుజోక్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ ఏంటంటే హ్యాండ్స్, లెగ్స్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. వీటిలో చేయలేని పాయింట్స్ని వీటిలో యూజ్ చేసి మనం చేయవచ్చు అన్నమాట. సో ఎఫెక్ట్ ఒకలాగే ఉంటుంది, ఎఫెక్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఆక్యుపెంచర్ అండి ఈ వీడియోలో. నెక్స్ట్ టాపిక్ ఆక్యుప్రెషర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.